ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినాన మీలో ఎంతమంది దేవుని ముఖ దర్శనం చేయాలనుకుంటున్నారు? ఎవరైనా అనుకుంటున్నారా? అయితే వాక్యం వినండి. కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేయుదురు. దేవునికి మహిమ కలుగును గాక. యథార్థవంతులంట ఆయన ముఖ దర్శనం చేస్తారంట. మీరు కూడా చేయాలనుకుంటే యథార్థమైన బ్రతుకులను కలిగి ఉండాలి. ప్రతి విషయంలో యథార్థతను గురించిన వాక్యాలు అనేకంగా ఉన్నాయి. చాలా అంటే చాలా. సామెతల గ్రంథంలో ఉంటుంది కదా, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు సంతోషకరం అంట, ఆనందకరం అంట. అది గొప్పగా ఉంది కదా మాట. నిజమే. కనుక మనం ఎలా ఉండాలి? యథార్థమైన బ్రతుకు కలిగి ఉండాలి. యథార్థత అంటే ఒకరు చూస్తున్నా చూడకపోయినా ఒకేలా బ్రతకడం. ఆ చూస్తున్నా చూడకపోయినా ఎలా బ్రతుకుతారు ఒకేలా అంటే, దేవుడు మనల్ని చూస్తున్నాడు. గాడ్ ఈజ్ వాచింగ్ us ఎవ్రీ సెకండ్. ఒక మాట ఉంది, ఇదే 11వ అధ్యాయం 4వ వచనంలో చివరి రెండు లైన్లు. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఏం చేస్తున్నాడు? పరిశీలిస్తున్నాడు. వారి హృదయాంతరంగా తరచి చూస్తున్నాడు. అయితే దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు తన కనులారా. మనం చేసే ప్రతి క్రియను చూస్తున్నాడు. మనం యథార్థంగా ఉంటున్నామా లేదా అనేది. ఒకవేళ యథార్థంగా ఉంటే దేవుని ముఖ దర్శనం మనం పొందుకుంటాం. ఇప్పటి వరకు దేవుడి ముఖ దర్శనం మనం పొందుకోలేదంటే దాని అర్థం మనకి ఇంకా యథార్థమైన బ్రతుకు లేదన్న. కనుక మనమందరూ దేవుని ముఖ దర్శనం చేయదును గాక. ఆమేన్.